వెల్కమ్ బ్యాక్. ఈరోజు దినపత్రికల్లోని ప్రధానమైన వార్తలపైన విశ్లేషణలో పాల్గొంటున్నారు కృష్ణసాగర్ గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి, దేవిప్రసాద్ గారు, టీఆర్ఎస్ నాయకులు, ఇక వీరయ్య గారు, నవ తెలంగాణ పత్రిక ఎడిటర్, గుడివాడ అమర్నాథ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనకు వైజాగ్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే చందు సాంబశివరావు గారు, ఏపీ టీడీపీ సీనియర్ నాయకులు, విజయవాడ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రేపు విశాఖ ఆర్కే బీచ్లో యువత తలపెట్టినటువంటి మౌన దీక్ష క్రమంగా హీట్ పుట్టిస్తోంది. ఇటు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత, అటు జగన్ వైఎస్ఆర్సీపీ అధినేత ఇద్దరు కూడా దీనికి మద్దతు ప్రకటించడంతో ఒక్కసారిగా ఉద్యమం ఊపందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీనికి అనుమతి తీసుకోకుండా వేలాది మంది, లక్షలాది మంది ఒకచోట గుమికూడితే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందంటూ డీజీపీ నిన్న హెచ్చరికలు చేశారు. రైట్, వీరయ్య గారు, ఇది సోషల్ మీడియాలో వచ్చినటువంటి కొన్ని పోస్టింగ్ల ద్వారా ఒక్కసారిగా యువతలో ఒక ఉత్తేజం వచ్చింది. ప్రత్యేక హోదా సాధించాలి అనేటటువంటి జల్లికట్టు స్ఫూర్తితో అంటూ వచ్చారు. అయితే ఇక్కడ ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది గుమికూడుతున్నారు, పార్టీలు అన్నీ కూడా మద్దతు పలుకుతున్నాయి. ఇటు వైఎస్ఆర్సీపీ, అటు జనసేన పార్టీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. అయితే అనుమతి లేకుండా ఇంతమంది ఒక్కచోట గుమికూడితే శాంతి భద్రతల సమస్య తలెత్తుందనేది డీజీపీ చెప్పిన మాట. అలాగే అలాంటిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు దీనికి? సమైక్య ఉద్యమం సందర్భంగా సమైక్య రాష్ట్రం కోసం జరిగినటువంటి లక్షలాది మంది సమీకరణలు జరిగినటువంటి ఘటనలకు ఎన్నింటికి ముందస్తు అనుమతులు తీసుకుంటే అనుమతించారు. అందుకని అనుమతుల పేరుతో ఒక ప్రజా ఉద్యమాన్ని అణిచివేసేటువంటి ప్రయత్నం మాత్రం నిరంకుశ విధానం తప్ప అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం లాలూచీ వ్యవహారంతో ఉండటం, కేంద్రంతో దాగుడుమూతలాడేటువంటి పద్ధతి అనుసరించటం, ప్రజలతో మోసపూరితమైనటువంటి వైఖరులు అనుసరించటం, వీటి ఫలితంగా వచ్చేటువంటి సమస్యలు ఇవి. ఇప్పుడు తమిళనాడు ఆ సమస్య స్వభావం పక్కకు పెడితే తమిళనాడులో ప్రజానీకం కేంద్రంతో కొట్లాడి సాధించుకున్నారనేది కళ్ళ ముందు కనబడతా ఉంది. ఈ చంద్రబాబు నాయుడుకు కూడా దేశవ్యాప్తంగా ఓ పేరు వచ్చింది అని అంటే లాలూచితో రాలేదు, కొట్లాడితే వచ్చింది. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా దేశంలో ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలను ఐక్యం చేసి కేంద్రంతో పోరాడుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు దేశంలో ఒక గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపును వదులుకొని ఆ చరిత్రనంతా పక్కన పెట్టి ఇప్పుడు కేంద్రంతో లాలూచిపడేటువంటి వైఖరి ఎప్పుడైతే తీసుకున్నారో ఒక న్యాయబద్ధమైనటువంటిది పార్లమెంటు సాక్షిగా బహిరంగంగా ప్రకటించి వాళ్లే అధికారంలోకి వచ్చి ఇప్పుడు అమలు చేయనటువంటిది, ప్రజలు మేము మోసపోయామని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి దశలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయ్యో ప్రజలు మోసపోయారని కానీ తాము మోసం చేస్తున్నామని కానీ గుర్తించకుండా ఈ రూపంలో ప్రజా ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసేటువంటి ప్రయత్నాలు చేస్తే, అంటే ఇన్ని రోజులు అన్ని పార్టీలు అన్ని ఉద్యమాలు చేశాయి. జనసేన చేసింది, వైఎస్ఆర్సీపీ చేసింది, సిపిఎం, సిపిఐ చేశాయి, కాంగ్రెస్ ప్రత్యేక హోదా అందరూ చేశారు, అందరికీ అనుమతులు ఉన్నాయి కదా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగలేదు కదా. కానీ సోషల్ మీడియాలో ఎవరు రెస్పాన్సిబిలిటీ, దీనికి ఎవరు ముందుండి నడిపిస్తున్నారు, ఎవరో ఒకరు బాధ్యత వహించాలి కదా. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల ఆధారంగా ఇక్కడ ఇంతమంది గుమికూడితే శాంతి భద్రతల సమస్య తలెత్తదా, అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? ఈజిప్ట్లో రాచరికానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి పెద్ద ప్రజా ఉద్యమం కూడా సోషల్ మీడియా ద్వారానే వచ్చింది. అందుకని అది సోషల్ మీడియా పోస్టింగుల ద్వారా వచ్చిందా, పత్రికా స్టేట్మెంట్ల ద్వారా వచ్చిందా, కరపత్రాలు బహిరంగ సభల ద్వారా వచ్చిందా అనేది పాయింట్ కాదు. అది ప్రచార రూపం, ప్రజల్ని సమీకరించేటువంటి సాధనం ఏదనేది పాయింట్ కాదు. ఎందుకు ప్రజలు ఇంత పెద్ద ఎత్తున కదులుతున్నారు? వాళ్ళు మోసపోయామని చెప్పేసి ఈరోజు అనుకుంటున్నారు కాబట్టి కదులుతున్నారు. వాళ్ళకు మోసం చేసింది ఎవరు? వాళ్ళని ఈ రోజుకి మోసం చేస్తున్నది ఎవరు? ఇది ఈరోజు ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. అందుకని న్యాయం కోసం జనం రోడ్ల మీదకి వస్తున్నారు. ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఇంకా ప్రజలతో ఈ రూపంలో ఆటలాడుకోవడం అనేటువంటిది మాత్రం బాధ్యత కాదు. కృష్ణసాగర్ గారు, ఇక్కడ ప్రధానమైన అంశం ప్రత్యేక హోదా గురించి. మొదట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా అనేక పర్యాలు ఢిల్లీకి వెళ్ళి మంత్రులతో సమావేశం కావడం, అన్ని ప్రయత్నాలు ఆయన చేశారు. ఆ తర్వాత అది సాధ్యం కాదంటే ఆయన కాంప్రమైజ్ అయ్యారు, ఏదో మనకి ప్యాకేజ్ వచ్చినా సరిపోతుందని. కానీ ఇక్కడ ప్రజల్లో అటువంటి భావం లేదు. మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చండి అని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ మూడు కలిసి ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు జనసేన అధినేత బయటకు వచ్చి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. మీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ని మీరెందుకు ఒప్పించలేకపోతున్నారు చంద్రబాబు నాయుడిని ఒప్పించిన విధంగా? అంటే ఇప్పుడు మీరు ఈ మొత్తం ప్రాతిపాదిక కాంటెక్స్ట్, ఈ
ఏ కాంటెక్స్లో ఇది చేస్తూ ఉన్నారన్నది ఆలోచిస్తే తప్పకుండా కూడా ఇది అవకాశవాద రాజకీయాలు తప్పించి దీనిలో ఏమీ చిత్తశుద్ధి ఉండి ప్రజల కోసం చేస్తున్నట్టయితే ఏది కనబడటం లేదు. ఎందుకు కనబడతలేదు అన్నదానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, రాష్ట్ర విభజన బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దానికి అన్కండిషనల్గా మద్దతు మేము ఇచ్చినప్పటికీ దీనిలో ఇష్యూస్ ఉన్నాయని మేము కూడా అప్పుడు చెప్పడం జరిగింది. అప్పుడు కొట్లాడి దాని గురించి మాట్లాడింది, స్పెషల్ స్టేటస్ కావాలని అడిగింది, 5 కాదు 10 కావాలని అడిగింది మా నాయకుడు. మాకేం రిప్రజెంటేషన్ లేకున్నా కూడా, పీపుల్స్ రిప్రజెంటేషన్ అంటే రాజకీయంగా ఉన్నా కూడా, చట్టసభలో రిప్రజెంటేషన్ లేకున్నా కూడా మేము కొట్లాడింది మేము. మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట కూడా మాట్లాడలేదు. అంత చరిత్ర ఇది. దాని తర్వాత జరిగిన తతంగం ఏంది అంటే, ప్రభుత్వం ఒక టైంలో ఒక ప్యాకేజ్ని ప్రకటించి కంప్లీట్గా సపోర్ట్ చేస్తాం, అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తామని ఇవ్వడం జరిగింది. ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఫండ్స్ కూడా రిలీజ్ కావడం జరుగుతూ ఉంది. తర్వాత స్పెషల్ స్టేటస్ విషయానికి వస్తే చాలా క్రిస్టల్ క్లియర్గా పలుమార్లు ఫైనాన్స్ మినిస్టర్ గారు కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ గారు కానివ్వండి, అక్కడ లోకల్ ఇప్పుడు అక్కడ రాష్ట్ర నాయకులకు కానివ్వండి, జాతీయ నాయకులైన వెంకయ్యనాయుడు గారు కానివ్వండి, చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఎందుకు ఇవ్వలేకపోతున్నాం స్పెషల్ స్టేటస్ అన్నది. ఇవన్నీ చెప్పినాక కూడా ఇప్పటిదాకా కూడా 2.5 సంవత్సరాలు జరిగింది మా కేంద్ర ప్రభుత్వం వచ్చి. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా అప్రైజింగ్ కానీ విప్లవాత్మకమైన ర్యాలీస్ కానీ ప్రజల నుంచి ఎక్కడి నుంచి రాలేదు. టీవీ స్టూడియోలలో నడుస్తూ ఉన్నాయి, రాజకీయ పార్టీలలో నడుస్తూ ఉన్నాయి, ప్రజలు మాత్రం రోడ్ల మీదకి ఇప్పటిదాకా రాలేదు. అయితే ఇప్పుడు సడన్గా ఎందుకు రావాలనుకుంటా ఉన్నారు. జల్లికట్టును చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం అంటున్నారు. జల్లికట్టుకి స్పెషల్ స్టేటస్ పవన్ కళ్యాణ్ పెట్టిన సభకు ఎవరు వచ్చారని మీరు అనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి హోదా కోసం చేసినటువంటి దీక్షలు లేకపోతే నిరసనలకి ఎవరు వచ్చారని అనుకుంటున్నారు? అలాగే కమ్యూనిస్టు పార్టీలు చేసినటువంటి, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దీక్షలకి ఎవరు వచ్చారనుకుంటున్నారు? బహిరంగ సభలకు ప్రజలు ఎట్లా వస్తారనేది మనకి ఈరోజు కొత్తగా మనం చూడటం లేదు. అందరం రాజకీయాల్లోనే ఉన్నాం, మాకు కూడా రాజకీయాలు తెలుసు. భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలకు ఎట్లా వస్తారు, కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలకు ఎట్లా వస్తారు, వైఎస్ఆర్సీపీ. పోరాటం, ఉద్యమం అన్నదానికి కొన్ని ప్రాతిపాదికలు ఉంటాయి. ఏదంటే అది చట్టబద్ధం కావాలి, న్యాయబద్ధం కావాలి, కాన్స్టిట్యూషనల్ ప్రజాస్వామ్యబద్ధం కావాలి, కాన్స్టిట్యూషనల్ కావాలి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం తప్పు కాదు, హక్కుల కోసం పోరాటం కూడా తప్పు కాదు. జరుగుతుంది అదే కదా. నేనేమంటున్నా, వాటికి చట్టబద్ధత ఉండాలి. ఇప్పుడు తెలంగాణలో కొట్లాడినాం, ఇప్పుడు మేమందరం కొట్లాడిన వాళ్ళమే. ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి చట్టబద్ధత, రాజ్యాంగబద్ధత లేదనుకోండి, ఇంకొక 100 సంవత్సరాలు కొట్లాడినా కూడా రాకపోతుండే. ఆర్టికల్ 3, ఆర్టికల్ 4 ఉన్నాయి కాబట్టి తప్పకుండా దానికి ఒక నాయకుడు ఉన్నాడు కాబట్టి, మేము ఒక్క నాయకుడి కింద పనిచేయొద్దు అనుకున్నప్పుడు ఒక జేఏసీ పెట్టుకున్నాం కాబట్టి సకల జనదాల్లో కొట్లాడడం జరిగింది. ఇప్పుడు అసలు ఆ మొత్తం ఇన్స్టిట్యూషనే లేదు. ఆ నీతి ఆయోగ్ పద్ధతి లేదన్న విషయం తెలిసి కూడా ఎన్నికల ప్రచార సభల్లో ఎట్లా చెప్తారు 10 ఏళ్ల పాటు? ఇప్పుడు నేనేమంటున్నా అంటే, తిమ్మిని బమ్మిని చేయాలనుకొని ఎవరైనా వేరే వాళ్ళు ఆలోచిస్తే రాజకీయంగా మనం ఏం చేయలేము. ఎప్పుడైతే మేము ఎన్నికల ప్రచారం చేసినామో అప్పుడు వ్యవస్థల మార్పు కాలేదు. అండ్ వ్యవస్థని ఒక ఆంధ్రప్రదేశ్ కోసమే మార్చలేదు కదా. ఇప్పుడు ఒక దేశ ప్రభుత్వం వ్యవస్థని మార్చడానికి 66 సంవత్సరాలు కాంగ్రెస్ పాలిస్తే 70 సంవత్సరాల వ్యవస్థని మార్చడానికి ఒక ఇష్యూ కోసం మార్చరు కదా. దేశంలో 29 రాష్ట్రాలున్నాయి కాబట్టి ఎప్పుడైతే వ్యవస్థ మారిందో ఆ వ్యవస్థలో అసలు ఆ పర్టికులర్ వర్డే లేదు, స్పెషల్ స్టేటస్ అనే పరిస్థితే లేదు. అది ఏ అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న స్టేట్స్ ఉన్నాయో వాటికి కూడా వర్తించదన్నప్పుడు దానికి మమ్మల్ని మోసం చేశారు అనే రాజకీయ పార్టీలు అనుకోవచ్చు, కానీ ప్రజలు అనుకోరు. ఎందుకంటే ప్రజలకు కావాల్సినవన్నీ కూడా ఒక వేరే రూపాలలో ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా సింపుల్గా, ఒక కోడి ఎక్కడన్నా ఒక కారు కింద పడి చచ్చిపోతే మళ్ళీ నాకు అదే కోడి కావాలి, వేరే కోడి కూడా వద్దు అంటే నేను చాలా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తా ఉన్నా. ఆ కోడి పోయింది, అది రాదు. కాబట్టి కాన్స్టిట్యూషన్లో లేని దాన్ని పట్టుకొని నాకు కావాలంటే ఇప్పుడు వారు అలాంటి ఉదాహరణలే కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ప్రత్యేక హోదా కోరుకుంటున్నారో వాళ్ళు కూడా చాలా చెప్తున్నారు. ఆకలితో వచ్చిన వ్యక్తికి అన్నం పెట్టడమే కాదు, ఉపాధి చూపిస్తే వాడి జీవితం బాగుపడుతుంది. మీరు ప్యాకేజీ రూపంలో ఇవ్వడం కాదు, ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అనేది. ఇప్పుడు బాగుపడొద్దుని అనడానికి ఏమైనా బేసిస్ ఉంటుందా? ఎందుకు ఏమైనా పగబట్టు ఉంటామా? భారతీయ జనతా పార్టీకి ఏమైనా ఆంధ్ర ప్రజలంటే ఇష్టం లేదా, కష్టమా? లేకపోతే మేము ఇప్పటికే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పాలించున్నామా, మాకు ఇంకా రాదు ఆపర్చునిటీ రాజకీయంగా అనుకుంటామా? దానికి ఏమైనా బేసిస్ ఉండాలి కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసేదాన్ని ఆలోచిద్దాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మీద ఒక్క మాట కూడా మాట్లాడు, మా ప్రభుత్వం మీద అక్కడ ఏదైతే అలయన్స్ ప్రభుత్వం నడుస్తుందో ఒక్కొక్క పల్లెత్తు మాట కూడా మాట్లాడు. కానీ ఆయన స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడుతా అంటాడు. అంటే ఎక్కడ ఎవరు ఆయన నడిపిస్తా ఉన్నారు, ఆయన తీగలు ఎవరి దగ్గర ఉన్నాయనేది మనకందరికి తెలుసు రాజకీయంగా. కాబట్టి దేనిలో చిత్తశుద్ధి ఉంది ఇక్కడ? ఇప్పుడు బయట వస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు డైరెక్ట్ గా ఇన్ని రోజులు ఇండైరెక్ట్ కామెంట్స్ అయితే వినిపించాయి. ఇప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని అంటాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అనడు, రాష్ట్ర ప్రభుత్వ నాయకుడిని ఏమన్నాడు, కేంద్ర ప్రభుత్వం మీద పాచిపోయిన లడ్లు అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు. కానీ మరి మాతోని ఎన్నికలలో ఏదైతే ఆయన ప్రచారం చేశాడో ఆయనకు కూడా బాధ్యత ఉన్నది. మరి ఆయన బాధ్యతను ఎవరు మర్చిపోవాలి? ఆయన ఎప్పుడు ఆన్సర్ ఇవ్వాలి ప్రజలకి?
ఓన్లీ ట్విట్టర్ లో ఆయన బాధ్యతగా తీసుకున్నాడు కాబట్టి ఈ రోజు పోరాటం చేస్తున్నాడు. ఇంకొక విషయం చెప్తాను నేను, ఒకటే విషయం, ఇంపార్టెంట్ ఇష్యూ మీరు రేజ్ చేశారు కాబట్టి. ఇప్పుడు వీరయ్య గారు అరబ్ స్ప్రింగ్ గురించి మాట్లాడారు. ఈజిప్ట్ లో రాచరిక వ్యవస్థలో ఓపెన్ కోర్ట్ సిస్టమ్ ఉండదు. ఇక్కడ న్యాయస్థానాలు ఉన్నాయి, ట్రిబ్యునల్స్ ఉన్నాయి, ఆఖరికి మీరు సుప్రీం కోర్టు దాకా పోవచ్చు. మీకు నిజంగా అన్యాయం జరిగింది అనుకుంటే మీకు న్యాయ వ్యవస్థ ఉన్నది, ధర్మ వ్యవస్థ ఉన్నది. ఇది ఒక ప్రజాస్వామ్యం. మీరు నిరసన తెలపండి, హక్కుల కోసం పోరాడండి, కానీ దానికి ఒక నాయకుడు ఉండాలి. అక్కడ ఏమైనా జరిగితే బాధ్యత తీసుకునే మనిషి ఉండాలి. వీళ్ళిద్దరు బాధ్యత తీసుకుంటా అని చెప్తే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, ఎందుకు తీయరు? ఇప్పుడు నిన్ననే చూసాం పర్మిషన్ అప్లై చేసింది కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ సభ అని చెప్పండి, ఇస్తారు. కానీ మేము ట్విట్టర్ లో పెడతాం, ఎవరైతే వాళ్ళు రావచ్చు అంటే. నిన్న తమిళనాడులో పోలీస్ స్టేషన్ పెట్టారు, 7 రోజులు నిశ్శబ్దంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. దాని తర్వాత ఎవరు బాధ్యత తీసుకున్నారు? ఎవరు తీసుకోలేదు. రేపు పొద్దున ఏమైనా జరిగితే ప్రశాంతంగానే కనిపించింది కానీ రాజకీయ పార్టీలు ఎంటర్ నేను అనేది ఏంటంటే ప్రజాస్వామికంగా పోరాటం తప్పు లేదు. ఇప్పుడు మీరు నిరసన చేయడం కూడా తప్పు లేదు, కానీ దానికి చట్టబద్ధత ఉండాలా, న్యాయబద్ధత ఉండాలా, రాజ్యాంగబద్ధత ఉండాలా. దెన్ ఓన్లీ యుల్ బి ఏబుల్ టు అకాంప్లిష్. తెలంగాణ కూడా అనేక ఉద్యమాలను చూసింది, అనేక నిరసనలు చూసింది, అనేక పోరాటాలను చూసింది. ఎట్లా కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా కోసం సాగుతున్నటువంటి ఉద్యమం పైన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం? అంటే ఒకటి, రాష్ట్ర విభజన సందర్భంగా ఇది ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి డిమాండ్ కాదు. మా స్పెషల్ స్టేటస్ అనేటువంటి డిమాండ్ని, ఆ డిమాండ్ని ప్రజల మీద రుద్దింది పార్టీ. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ప్రజలకి డిమాండ్ ఏంటి? 2 రాష్ట్రాల విభజన జరుగుతున్నటువంటి సందర్భంగా మా రాష్ట్రానికి నష్టం జరగొద్దు, మా ప్రాంతం అభివృద్ధి జరగాలి, మేము నష్టపోయినటువంటి వాటిని ఏదో విధంగా రియంబర్స్ చేయాలనేటువంటిది ప్రజల నినాదం. అది ఏ ఫామ్లో అయితే ప్రజల్ని ఒప్పించగలుగుతామనేటువంటి విషయంలో ఆ రోజు అనేక చర్చలు జరిగి పార్లమెంట్ల పట్ల విశ్వాసం ఉండాలి ప్రజలకు అని చెప్పి పార్లమెంట్లో చేసినటువంటి ప్రకటన ఇది. అంటే చట్టబద్ధత ఉందా లేదా అనేటువంటి విషయాల్ని మనం పక్కకు పెడితే, ఒక పార్లమెంట్ అనేటువంటిది ఈ దేశానికి ప్రజలకి ఒక హామీ ఇచ్చేటివి, విశ్వాసం కలిగించేటువంటి ఒక ప్రజాస్వామ్య ప్రక్రియగా మనం అందరం కూడా భావిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి పార్లమెంటు ప్రకటన ద్వారా వచ్చినటువంటి దాన్ని ఆ రోజు ప్రజలు విశ్వసించారు. ఎన్నికల్లో ఆ నినాదం మీద ఓటింగ్ కూడా జరిగింది, ప్రచారం కూడా జరిగింది. అంతే. ఈ 2.5 సంవత్సరాల్లో స్పెషల్ స్టేటస్ సంబంధించి, దానికి సంబంధించిన లీగాలిటీకి సంబంధించి ఇంతకుముందే కృష్ణసాగర్ చెప్పినట్టు నీతి ప్లానింగ్ కమిషన్ పోవడం, నీతి ఆయోగ్ రావడం, వాటి టెక్నికల్గా క్రైటీరియా లేకపోవడం, అంటే ఒక స్పెషల్ స్టేటస్గా ఇవ్వడానికి కావలసినటువంటి అనేక క్రైటీరియాలు గతంలో ఉన్నటువంటి అంతా చర్చ కూడా మూసి. ఈ 2.5 yearsలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్యాకేజీలు అనుకోండి, స్పెషల్ ప్యాకేజీలు అనుకోండి, వీటి వల్ల అక్కడ ప్రజలు సంతృప్తి చెందలేరనేటువంటి ఒక భావన కలుగుతున్నటువంటి మాట వాస్తవం. కాబట్టి దీనికి ఆల్టర్నేట్గా ఏం చేయాలనేటువంటి విషయంలో ఆల్టర్నేట్ ప్యాకేజ్, ఇప్పుడు మీరు ఎన్ని ప్యాకేజీలు చెప్పినా పీపుల్కి సంబంధించినటువంటి సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి క్రైటీరియా. ఇలా ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ కాకుండా మీరే డిమాండ్ను ప్రజల మీద రుద్ది, ప్రజలకి కావలసినటువంటి ఫామ్ను మీరే వెతుక్కొని ఆ ఫామ్ను మీరు ఒప్పించేటువంటి ప్రయత్నం చేసేటటువంటి సందర్భంలో ఇప్పటికి కూడా ఎటువంటి చర్యలు లేవనేటువంటి ఒక భావన కలుగుతా ఉంది. దీన్ని అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా ప్రభుత్వం. అలాగే సోషల్ మీడియా కూడా, మీరు ఎన్ని పత్రికలు కానీ ఇలా ప్రచార మాధ్యమాలు కానీ అందుకోలేనంత వేగంగా ఇలా సోషల్ మీడియా పోతున్నది అనేటువంటి మాట వాస్తవం. కోట్లాది మందికి, లక్షలాది మందికి రకరకాల మాధ్యమాల ద్వారా పోతా ఉంది. ఈ నిర్భయకు సంబంధించినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఢిల్లీలో ఎన్ని లక్షల మంది, కోట్ల మంది స్పందించారో మనమంతా కూడా చూస్తాం. కాబట్టి ఇవాళ వాళ్ళకి చట్టబద్ధత ఉందా లేదా కాదు, ఇగో మా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. దీని మీద మీ జవాబు ఏందని ఇలా వేస్తున్నటువంటి ప్రశ్నకి జవాబు చెప్పకుండా ఇలా ప్రశ్ననే తప్పు అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. డెఫినెట్గా ప్రజాస్వామిక దేశంలో ప్రజలు ఆగ్రహం చెందినప్పుడల్లా ప్రజాస్వామిక పోరాటాలు వస్తాయి. ఆ పోరాటాలు కొన్ని విజయాలు సాధిస్తాయి, కొన్ని విజయాలు సాధించకుండా అడగడం అనేటువంటిది అయితే ఒక ప్రశ్నగా మిగులుతుంది కదా. ఇప్పుడు దాన్ని అడ్రస్ చేయకుండా మీరు ఎవరో మీటింగ్ పెడితే సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రం అంత ఉలికిపడదు. జల్లికట్టుకు దీనికి పోల్చడం, జల్లికట్టును మనం సమర్థిస్తామా లేదా అనేటువంటి వేరే ఉద్యమ స్ఫూర్తి ఏంటి, ఈ సమస్యని పరిష్కరించాలి అని ప్రజలు అడుగుతా ఉన్నారు. మీరే ఈ సమస్యను తెచ్చి ప్రజల ముందు పెట్టినరు. ఏంది మాకు కావాల్సినటువంటి రెమెడీ ఏందని ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. దానికి జవాబు చెప్పాలి తప్ప మిగతా విషయాలన్నీ ఇలా కలగపులగా చేసి, దీన్ని రాజకీయం చేసి, ఇంకొకటి చేసి, దీనికి వెనుక ఎవరో ఉన్నారు, ఇలా ట్వీట్ చేసినా ఇంకోటి చేసినా ప్రజాక్షేత్రంలో రావాల్సిందే. ఎన్నిసార్లు ట్వీట్ చేసినా ప్రజానాయకుడు అనేటోడు ప్రజలలో ఉండాలి తప్ప ట్వీట్లు ఉండడానికి వీలు లేదు. మరి పవన్ కళ్యాణ్ ఇంకా ట్వీట్లు చేస్తాడా, ప్రజాక్షేత్రంలోకి వస్తాడా, వేచి చూడాలి. రైట్. చంద్ర సాంబశివరావు గారు, ఒక నిర్దిష్టమైనటువంటి కారణాలు ఏమైనా చెబుతారా? దీనికి పర్మిషన్ లేదు, ఇక్కడ ఏదో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది, అనుమతి లేదు అని చెప్పడం వెనుక?
అంటే ఈశ్వర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి, పెద్దలందరికీ అక్కడ. ఐ థింక్ ద క్వశ్చన్ ఎట్ హ్యాండ్ ఏంటంటే, ఇప్పుడు ఎవరు నిరసన తెలియజేయకూడదు, మీటింగ్స్ పెట్టుకోకూడదు, ధర్నాలు చేయకూడదు అనేది కాదు క్వశ్చన్. ద టైమింగ్ ఆఫ్ ఇట్, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇది డిస్కషన్ అయిపోయి 2 నెలలు 3 నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రత్యేకమైనటువంటి కేటగిరీ స్టేటస్ ఇవ్వలేరు, మనకి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారని చెప్పిన తర్వాత వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్, రేపు ఇన్వెస్టర్స్ మీటింగ్ 27, 28 తారీఖుల్లో మీటింగ్ పెట్టుకుని అదే సిటీలో మేము అక్కడే ప్రొటెస్ట్ చేస్తాం అన్నప్పుడు ఇప్పుడు కూడా ప్రొటెస్ట్ చేయొద్దని ఎవరం లేదు. మీరు ఇన్ టైం సరిగ్గా మాకు చెప్పలేదు, మేము ఏర్పాట్లు చేసుకోలేకపోయాము, రేపు ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి పోలీసు వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు. మీరు ఎవరు చెప్పాలి, వాళ్ళకి ఎప్పుడు చెప్పాలి, ఎందుకు చెప్పాలి అనే విషయాల్లో మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి, మాకు హక్కు ఉంది కాబట్టి మేము ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని అంటాం కూడా ఎంతవరకు సబ్ అనేది మన పెద్దలు ఆలోచించాలి. కిర్లంపూడిలో కూడా ఏమైనా ఇంటర్నేషనల్ సమ్మిట్ ఏమైనా జరుగుతుందా? ఒక విషయం చెప్పండి. కిర్లంపూడిలో కూడా కాదు కిర్లంపూడిలో కూడా ఇంటర్నేషనల్ సమ్మిట్ ఏమైనా జరుగుతుందా? అక్కడ కూడా పెట్టుబడుల సదస్సు ఏమైనా జరుగుతుందా? అక్కడ ఎందుకు ఉద్యమాన్ని లేకపోతే సత్యాగ్రహ పాదయాత్రను అడ్డుకుంటున్నారు? రైట్, దాని బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ గా ఉంది ఈశ్వర్ గారు, దీని బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ గా ఉంది. అర్థమైతే కాదు నేనేం చెప్తున్నానంటే ఇక్కడ రెండు వేరు కారణాలతో జరగచ్చు. వేటికి అనుమతి లేకపోవడం, ఎవరు నిరసన తెలపకూడదా? తెలపొచ్చు, నిరసన తెలపకూడదని ఎవరు అనలేదు. ఇక్కడ చూడండి, చంద్రశేఖర్ గారు ప్రైమ్ మినిస్టర్ కాకముందు జనతా పార్టీలో కాశ్మీర్ టు కన్యాకుమారి పాదయాత్ర చేశారు. బ్రిటిష్ గవర్నమెంట్ లో మహాత్మా గాంధీ గారు చేశారు, అనేక మంది పాదయాత్రలు చేశారు. మన రీసెంట్ హిస్టరీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు. బాబు గారు 2 సార్లు పాదయాత్రలు చేశారు, ఒకసారి పాదయాత్ర చేశారు, ఒకసారి ఇంకొక రకమైన యాత్ర చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాల్లో. ఈ ప్రభుత్వంలో తుని సంఘటన జరిగిన రోజున కూడా, ఆ రోజున జరిగిన మీటింగ్ కానీ అంత జన సమీకరణకు కానీ ఎలాంటి ఆంక్షలు లేవు. వాటి మీద ముద్రగడ గారికి ఎలాంటి ఆంక్షలు విధించలేదు. కానీ మనకు అర్థమైంది ఏంటంటే, ముద్రగడ గారి ఆ సమావేశంలో ఎవరో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ప్రవేశించి, అది ఎవరైనా కావచ్చు, కొంత డిస్టర్బెన్స్ చేయడానికి పాల్పడ్డారు కాబట్టి, ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి, పోలీస్ స్టేషన్ని కాల్చారు కాబట్టి, ట్రైన్ బోగిని కాల్చారు కాబట్టి, దాని తీవ్రత ఇంకొద్దిగా ఉండుంటే, ఇంకా జన నష్టం, ప్రాణ నష్టం ఇంకేదైనా జరుగుంటే అన్స్టేబుల్ సిచ్యువేషన్స్ లో మనం పడిపోతాం కాబట్టి, ముద్రగడ గారి మూవ్మెంట్, ముద్రగడ గారికి కంట్రోల్ తప్పింది అనే అంశం మీద ముద్రగడ గారిని పర్మిషన్ తీసుకోమని అడుగుతున్నాం. ఇక్కడ పర్మిషన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ చేయబోతున్నారు, ఎంతమంది చేయబోతున్నారు, దానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తాము, మేము సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తామని పోలీసు వాళ్ళు అడుగుతున్నప్పుడు నేను చెప్పను అని అంటంలో హేతు పద్ధతి ఏంటి? ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి 2 గంటల్లో సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టి సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టి పులివెందుల నుంచి వచ్చినటువంటి అసాంఘిక శక్తులు ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయి అన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతాయని ముందుగానే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేకపోయింది? జరిగిన వెంటనే 2 గంటల్లోనే పులివెందుల నుంచి వచ్చారని చెప్పగలిగారు. రైట్, ఇది ఈశ్వర్ గారు, ఇది క్యాచ్ 22. ముందేమంటున్నారు, మనం ఒక పక్కన ఏం వాదిస్తున్నాము, మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, మనం ఎప్పుడైనా ఎంతమందితోనైనా ఏమైనా చేయొచ్చు అనే యాటిట్యూడ్ లో ఒకసారి మాట్లాడుతున్నాం. అది అదుపు తప్పింది, ఏదో పొరపాటు జరిగింది, కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దాంట్లో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేశారని అన్నప్పుడేమో మీరు దీన్ని ఎందుకు ముందుగానే పసిగట్టలేదు అంటున్నారు. ఐ థింక్ వీ హ్యావ్ టు హెల్ప్ ద సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆల్సో. ఒక కారణాన్ని చూపి మొత్తం మీద ఒక కారణాన్ని చూపి ఎప్పటికీ ఎవరో నిరసన తెలిపేటటువంటి అవకాశమే ఉండదు ఈ ప్రజాస్వామ్యంలో అని చెప్పగలమా? ఐ డోంట్ థింక్ సో. దానికి సంబంధం ఉందని కూడా నేను అనుకోవటం లేదు. మీరు తెలంగాణ దేవిప్రసాద్ గారు అక్కడ లీడర్స్ ఉన్నారు, కృష్ణప్రసాద్ గారు ఉన్నారు, వేరే గారు అబ్జర్వ్ చేశారు. తెలంగాణ అన్ని మీటింగ్స్ లోను, దాదాపుగా అన్ని మేజర్ మీటింగ్స్ లోను ముందుగానే పోలీసు వాళ్ళ అరేంజ్మెంట్స్ కోసం వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు. పోలీసు వాళ్ళు అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేసుకున్నారు కాబట్టి మోస్ట్లీ అది పీస్ఫుల్ గా జరిగింది. ఎక్కడైతే అది దాటిందో, మనం ట్యాంక్ బండి విషయంలో కానీ ఇంకో చోట కానివ్వండి కొంత డిస్టర్బెన్సెస్ జరిగినాయి. అక్కడ కూడా ఎక్కువ డిస్టర్బెన్సెస్ జరిగి ఉంటే తెలంగాణ మూవ్మెంట్ కూడా ఫెయిల్ అయ్యి ఉండేది. మనం ఆ యాంగిల్లో కూడా ఆలోచించాలి. ఇవాళ ముద్రగడ గారు సక్సీడ్ అవ్వాలనుకున్నా కానీ ముద్రగడ గారు ప్రభుత్వ యంత్రాంగంతో, సెక్యూరిటీ యంత్రాంగంతో ఎంత పీస్ఫుల్ గా ఆయన చేయగలిగితే అంత మంచిది, అందరికీ మంచిది. మనం ఆ ఎక్స్పీరియన్సెస్ తోటి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఆయన చెయ్యొద్దు, చేయకూడదు అని అయితే మేము ఎప్పుడు అనలేదు. హీ హాజ్ ఎవ్రీ రైట్ టు డూ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ, బట్ విత్ ఇన్ ద బౌండ్స్ ఆఫ్ ద
సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్. రైట్. అమర్నాథ్ గారు, సోషల్ మీడియాలో కొంతమంది యువత పెట్టిన పోస్టింగులకి ఒక హీట్ పుట్టించారు, అన్ని పార్టీలు కలిసి, ప్రతిపక్షాలన్నీ కలిసి. బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. దాని వెనుక ఎవరున్నారు ఒకటి, రెండోది ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే, శాంతి భద్రతల సమస్య తలెత్తితే ఎవరు బాధ్యత వహిస్తారు? దీనికి ఎక్కడా సమాధానం కనిపించట్లేదు. ఇంతమంది, కొన్ని లక్షల మంది గుమిగూడతారని చెప్పుకుంటున్న నేపథ్యంలో దీన్ని ఎవరో ఒకరు లీడ్ చేస్తున్నారు, దీని బాధ్యత ఎవరో ఒకరు తీసుకుంటారనేది ఉండాలి కదా. సార్, ఇందాక పెద్దలు వీరయ్య గారు చెప్పినట్టు గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కానీ, లేకపోతే సమైక్యాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కానీ ఎంతో పెద్ద ఎత్తున సభలు జరిగాయి, పెద్ద పెద్ద ర్యాలీలు జరిగాయి, ఎన్నో ఆందోళన కార్యక్రమాలు జరిగినప్పటికీ ఏ ఒక్కరు కూడా పర్మిషన్ పెట్టుకున్నటువంటి దాఖలాలు లేవు. ఈరోజు రాష్ట్ర భవిష్యత్ కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఆ రోజు కలిసికట్టుగా ఇచ్చినటువంటి మాట, ఎన్నికల హామీ, ఆ రోజు ఎన్నికల్లో వాళ్ళు సంజీవనిగా నమ్మినటువంటి ప్రత్యేక హోదా అంశాన్ని ఎన్నికల ముందు ఏదైతే మాట చెప్పారో ఎన్నికల తర్వాత దాన్ని నిలబెట్టుకోమని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్నారు. దీని మీద నిజాయితీగా దాదాపు 2.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ఉన్నారు. ఏదైతే మొన్న జలికట్టు అంశం ఒక పోరాటం మొదలైన తర్వాత యువతలో కాస్తంత యాజిటేటెడ్ మోడ్ రావడం, అయినా వచ్చినప్పటికీ మౌనంగా ప్రదర్శన చేస్తాం, మౌనంగా నిరసన తెలియజేస్తాం ఉన్నటువంటి మాట రావడం సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరగడం జరిగింది. ఎవరు ఆ ప్రచారం చేశారన్న సమాచారం మీకుందా? స్టూడెంట్స్ చేస్తారు, స్టూడెంట్స్ చేస్తున్నారు. ఎవరు చేస్తారు? స్టూడెంట్స్ చేస్తున్నారు. గ్రూప్ తోనో మీరు మాట్లాడారా? వాళ్ళు ఏమన్నా పర్మిషన్ కి అప్లై చేసుకున్నారా? ఎవరితోని మాట్లాడలేదు, ఎవరు కూడా పర్మిషన్ కి అప్లై చేయలేదు. ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 26వ తారీఖు సాయంత్రం శాంతియుతంగా చేస్తామని చెప్పడం వేరు, శాంతియుతంగా చేసుకుంటామని ప్రభుత్వానికి నివేదించుకోవడం వేరు. సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల మనుషులు, రకరకాల వ్యక్తులు, రకరకాల ప్రాంతాలకు చెందినటువంటి యువకులు ఉంటారు. ఎవరు బాధ్యత తీసుకొని చేయాలన్నటువంటి ఆలోచన, వాళ్ళకి వెళ్ళి పర్మిషన్లు పెట్టాలన్నటువంటి ఆలోచన యువత, మరి ముఖ్యంగా స్టూడెంట్స్ చేస్తారని మనం అనుకోవడం నాకు అనిపిస్తాం. ఎందుకంటే నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి ఏ ఒక్క యువకుడు వచ్చి చేస్తాడని అనుకోవడం అది మన వరకు కరెక్ట్ అనుకోవట్లేదు. అయితే ఇంకోటి, 26వ తారీఖున నేను కూడా కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తామని చెప్పి దాదాపు 3 రోజుల క్రితం విశాఖపట్నంలో నేను లెటర్ పెట్టడం జరిగింది కమిషనర్ గారికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రదర్శన చేస్తుంది, దానికి మా పర్మిషన్స్ ఇవ్వండి అని చెప్పి పెట్టడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని స్టేట్ కాల్ గా తీసుకొని 13 జిల్లాల్లో కూడా కొవ్వొత్తుల ప్రదర్శన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి నిన్న ఉదయం నా దగ్గర కన్సెంట్ లెటర్ తీసుకున్నారు. ఏమని, అక్కడ ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినా, లేకపోతే ట్రాఫిక్ సమస్య వచ్చినా, లేకపోతే అక్కడ ఏదైనా జరగకూడదు జరిగినా దానికి పూర్తి బాధ్యత నాదే అని చెప్పి నేను తీసుకున్నటువంటి నా దగ్గర కన్సెంట్ లెటర్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే పర్మిషన్ లెటర్ తీసుకున్నారు, కన్సెంట్ లెటర్ తీసుకున్నారు. నిన్న డీజీ గారు ఒక మాట చెప్పారు, మీరు అన్నట్టు స్టూడెంట్స్ సంబంధించినటువంటి యాజిటేషన్ కి సంబంధించి ఎవరు కూడా ఓనర్షిప్ తీసుకోవట్లేదు, ఎవరు కూడా దానికి బాధ్యత తీసుకోవట్లేదు. ఓనర్షిప్ లేనటువంటి మూవ్మెంట్స్ కి మేము పర్మిషన్స్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఒకవేళ ఎవరన్నా ఇప్పుడు పర్మిషన్ పెట్టుకున్నా ఇచ్చేటువంటి పరిస్థితి లేదన్నటువంటి మాట చెప్పడం జరిగింది. దానికి తోడుగా కొత్తగా, ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటల తర్వాత అందరు కూడా అర్థమైంది, విశాఖపట్నం బీచ్ రోడ్ లో ఉద్యమాలు చేస్తానో, విశాఖపట్నం బీచ్ రోడ్ లో కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తానో, కాగడాల ప్రదర్శన చేస్తానో, ప్రత్యేక హోదా ఎందుకు వస్తుంది, ప్రత్యేక హోదా గురించి మాట్లాడాల్సిన మాట ఆయన మాట్లాడారు. రెండోది, సుజనా చౌదరి గారు అయితే ప్రత్యేక హోదాని ఏకంగా పాత 500 రూపాయల నోటుతో పోల్చినటువంటి సందర్భాలు కూడా మనం మొన్న చూసాం. సో ఇటువంటి పరిస్థితుల్లో యువత మౌనంగా నిరసన తెలియజేస్తాం. ఎక్కడ కూడా సౌండ్ సిస్టమ్స్ కానీ, ఎక్కడ కూడా రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు కానీ ఏవి ఉండవు. జస్ట్ మనం వచ్చి బీచ్ రోడ్ లో కూర్చొని మన తాలూకు నిరసన తెలియజేస్తాం అనేటువంటి మాట చెప్పినప్పుడు ఎందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తుందో తెలియజేయాలి. అంటే ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి, ఎందుకంటే ఇట్ షుడ్ గో ఇన్ అ రాంగ్ వే. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రజల హక్కు, హక్కుల కోసం పోరాడడం, అది సమ్టైమ్స్ అది న్యాయబద్ధం, చట్టబద్ధం, రాజ్యాంగబద్ధం కాకపోయినా కూడా నిరసన తెలపడం, హక్కుల కోసం మనకు హక్కు అనుకున్నప్పుడు కొట్లాడడం కూడా తప్పులేదు. కానీ దానికి ఫలితం వస్తుందా రాదా అన్నది వేరే విషయం. కానీ ప్రజాస్వామ్యాలలో ఫీలింగ్స్కి వెంటివ్వడం, ఉద్వేగభరితమైన ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళ ఉద్వేగాలను బయటికి తీసుకురావడానికి వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వడం అనేది మంచిది. కాబట్టి ఈరోజు అక్కడ పర్మిషన్ ఇస్తలేరు అంటే ఒక ప్యారలల్గా కార్యక్రమం జరుగుతూ ఉన్నది కాబట్టి, ముందస్తు అనుమతులు లేవు కాబట్టి కావచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యం అయినా కూడా అరాచక వ్యవస్థ కాదు. ఇది మన రాచరికం ఒకటి ఉంటుంది, ప్రజాస్వామ్యం ఒకటి ఉంటుంది, అరాచకం ఒకటి ఉంటుంది.
ఇప్పుడు మన అరాచకమైన దేశం కాదు. ఏ స్వాతంత్రానికైనా ఒక హద్దు ఉంటుంది. అందుకనే మనకి జంతర్ మంతర్ ఏమి హద్దులు దాటిందని అనుమతి హద్దులు దాటిన పరిస్థితులు ఏం కనిపిస్తున్నాయి? అంటే దాటితే ఏంది అనే ప్రశ్న అయితే వస్తుంది. దానికి అలాగే అనుకుంటే దేనికి అప్పుడు నిరసన నిరసన మనకి తెలంగాణ ఉద్యమం ఎగ్జాంపుల్ కదా. ఇప్పుడు ఇక్కడే కూర్చొని ఉన్నాం కదా, ఉద్యమం చేసిన వాళ్ళం. అన్నిటికీ అనుమతులు ఉన్నాయి. వారికి ఇప్పుడు దేవప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడే, అన్నిటికీ అనుమతులు ఉన్నాయి. ఇక్కడ అనుమతులు లేదన్నా కూడా నిరసన వ్యక్తం చేసి అనుమతులు తెచ్చుకొని 2 రోజులు పోస్ట్ పోన్ చేసినారు తప్పించి అనుమతులు లేకుండా ఏ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు చేసినా కూడా అరెస్ట్ అయినాం. కాబట్టి నేననేది ఏంటంటే, ఇప్పుడు జంతర్ మంతర్ దాకానే ఎందుకు మనం ప్రొటెస్ట్లని ఇది చేస్తాం, ఇక్కడ ఇందిరా పార్క్ అని ఎందుకు అంటాం అంటే, ఒక వ్యవస్థీకృతమైన దేశంలో ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలు తెలపడానికి కొన్ని స్థలాలు, కొన్ని రిస్ట్రిక్షన్స్ అవి ఉంటాయి. లేకపోతే ఏమవుతుంది, లా అండ్ ఆర్డర్ వ్యవస్థ మన చేతిలోకి వెళ్ళిపోయినాక అరాచకం అవుతుంది. కాబట్టి అనేది ఏంటంటే, ఇప్పుడు వద్దని ఎవరంటలేరు. అక్కడ వేరే రోజు పెట్టుకోండి, పర్మిషన్ తీసుకోండి. ఇప్పుడు అక్కడ జరిగేది ఏంది, యాక్చువల్గా వాస్తవం మాట్లాడితే ఏంటంటే, 3 పార్టీల మధ్య ఈ పర్టికులర్ ఉద్యమాన్ని హైజాక్ చేసే ప్రోగ్రామ్ నడుస్తుంది. ఒక పార్టీ ఇంకా భూమి మీద కాలు కూడా పెట్టలే, ట్విట్టర్లోనే ఉన్నది, పవన్ కళ్యాణ్ గారి పార్టీ. ఆ పార్టీ ఉత్త బ్యానర్లోనే ఉంటుంది, ఆ సోషల్ మీడియాలోనే ఉంటుంది. ఆ పార్టీ ఒక హైజాక్ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. అది కూడా ఒక రాజకీయ కంట్రోల్తో, రిమోట్ కంట్రోల్తోని ఒక స్టాండ్ బైలో అది నడుస్తూ ఉన్నది. వైఎస్ఆర్ గారి పార్టీ నిజంగానే వాళ్ళు చేశారే అనుకుందాం. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు చేసింది కాబట్టి మా క్రెడిట్ ఏంది, ఇప్పుడు క్రెడిట్ కోసం కొట్లాడుతూ నడుస్తుంది. కాబట్టి మీరు మాట్లాడినంత గట్టిగా ఇదే మాట ఏపీ బీజేపీ నాయకులు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా సునిశ్చితం ఉంటుంది కదా. ఇప్పుడు మేము జేఏసీ ఎందుకు పెట్టుకున్నాం, మరి మీరు జేఏసీ ఎందుకు పెట్టుకోలేకపోతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా. మీరు జేఏసీ, నేను చాలా సూటి ప్రశ్న ఆంధ్ర వాళ్ళకి అడుగుతా ఉన్నా. మేము జేఏసీ పెట్టుకుని అన్ని పార్టీలు కలిసి మేము కొట్లాడగలిగినాం. మీరు జేఏసీ పెట్టుకోవడానికి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు జేఏసీ పెట్టుకొని ఆ జేఏసీలో 3 కలిసి కొట్లాడొచ్చు కదా. మీకు చిత్తశుద్ధి లేదు, రాజకీయ ఆపర్చునిజం ఉన్నది. ఒకరి మీద ఒకరు ఫైట్ చేసుకోవడానికి, ఒకరి మీద ఒకరు బ్రౌనీ పాయింట్ చేసుకోవడానికి రాజకీయంగా మీరు పారే ఎత్తులు ఇవి. కాబట్టి దీనికి చిత్తశుద్ధి లేదు. కాబట్టి నేను కూడా చెప్తాను, మమ్మల్ని రెచ్చగొట్టాల్సిన అవసరం లేకుండే కదా. మాకు స్టూడియోలు యాంటీ ఉండే. మాకు ఇక్కడ స్టూడియోలు చాలా నేను పేరు చెప్పదలుచుకోలేదు, చాలా టీవీ స్టూడియోలలో రెచ్చగొట్టే ప్రోగ్రాంలు నడుస్తా ఉన్నాయి. మమ్మల్ని రెచ్చగొట్టలే ఎవరు, ఎందుకంటే న్యాయబద్ధమైన చట్టబద్ధమైన హక్కుల కోసం మేము పోరాడినాం. కాబట్టి అది న్యాచురల్గా కొట్లాడినాం, ఎవరి కిందనైనా పనిచేస్తామని కొట్లాడినాం. కాబట్టి అది లేదు కదా. అక్కడ అనుమానం వస్తుంది. రైట్, ఒకరినొకరు హైజాక్ చేసుకుంటున్నారా ఉద్యమాన్ని, వైఎస్ఆర్సీపీ రాజకీయం చేస్తున్నారని చూస్తే జేఏసీ ఎందుకు ఏర్పడలేదంటే, జేఏసీ ఇక్కడైతే ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిన జేఏసీ కాదు. అన్ని పార్టీలు అందులో భాగస్వామ్యం అయ్యాయి. ఇక్కడ టీడీపీ బీజేపీ భాగస్వామ్యం కాదు కదా, ఉన్నది 2 పార్టీలు, లేకపోతే కమ్యూనిస్టులు, కాంగ్రెస్. ఎట్లా జేఏసీ ఏర్పడుతుంది? ఎవరు అందరు అక్కడ రాజకీయం, ఇక్కడ ఎవరు రిప్రజెంట్ చేస్తా ఉన్నారన్నది కాదు. ఇందాక కూడా చెప్పిన నేను, రాజకీయ పార్టీలు ఉన్నాయి. మీ రాజకీయ పార్టీల మనుగడనే ప్రజల భావోద్వేగాలు. మరి ప్రజల భావోద్వేగాలపై మీకు చిత్తశుద్ధి ఉంటే అందరు కలిసి ఒక బ్యానర్ కింద కొట్లాడండి. అది లేదు కదా మీకు. ఇక్కడ ఇప్పుడు జల్లికట్టు సంబంధించినటువంటి జరుగుతుంది. జల్లికట్టు మీద కూడా పార్టీలలో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కనీసం తమ అభిప్రాయాన్ని చెప్పుకోలేనటువంటి ఒక అనివార్య స్థితి తమిళనాడులో రూపుదిద్దుకున్నటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి పీపుల్ డిమాండ్ ఒక అనివార్యతను సృష్టిస్తుంది. ఇవాళ ఏ పార్టీలు చేసినా చేయకున్నా తప్పకుండా అందరూ యునైటెడ్ స్ట్రగుల్ చేయాల్సినటువంటి ఒక స్థాయి వచ్చేటువంటి అవకాశం ఉంది. అసలే రాదు, ఈ డిమాండ్లో న్యాయబద్ధత లేదు అని అనుకునేటువంటి వాళ్ళని పక్కకు పెట్టండి. ఒకవేళ డిమాండ్ న్యాయబద్ధత ఉండి ప్రజలు సీరియస్గా దీనివల్లే మా సమస్య పరిష్కారం అవుతుందనేటువంటి ఉద్యమాలు చెలరేగినటువంటి సందర్భంలో డెఫినెట్గా ఆ కాలానుగుణంగా సంస్థలు వస్తాయి తప్ప మొదలే మనం ఫ్రేమ్ చేసుకునేటువంటి సంస్థలు రావు. తెలంగాణ ఉద్యమం కూడా ఇన్ని దశాబ్దాలు కలిగినా కూడా ఒక ప్రత్యేక పరిస్థితిలో జేఏసీ ఏర్పడింది. కేంద్రం వెనక్కి తీసుకునేటువంటి సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు ఐక్యం కావాలనేటువంటి సందర్భంలో అందరం కూడా అన్ని పార్టీలు కలిసి ఫైట్ చేసినాం. ఇలా ఉద్యమానికి సంబంధించి సాంబశివరావు గారు ఒక మాట అన్నారు, ఈ నిర్బంధం ఎక్కువగా ఉంటే తెలంగాణ వచ్చేది కాదని. నిర్బంధం ఎంత చేయాలో అంత నిర్బంధం చేశారు. తెలంగాణ మీద జరిగినటువంటి నిర్బంధం అసలు ఏ ఉద్యమాల మీద జరగలేదు. మొన్న ఒక కొంచెం పీరియడ్నే మీరు ప్రామాణికంగా తీసుకోవడానికి కాదు. మేము ఏమంటున్నాం, మేము తెలంగాణ ఉద్యమ లక్ష్యమే అది. మేము అహింసాయుతమైనటువంటి పోరాటంలో పోతాము. ఇది ఒక ప్రజాస్వామ్యబద్ధమైన డిమాండ్, ధర్మబద్ధమైనటువంటి డిమాండ్. కాబట్టి ధర్మబద్ధంగానే, రాజ్యాంగబద్ధంగానే ఫైట్ చేస్తామనేటువంటి ఒక కాంక్షతో అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా కలిసి వేదికగా తయారు చేసుకున్నాయి. నిర్బంధం ఏ ఉద్యమాలైనా నిర్బంధం ప్రయోగించినా ప్రయోగించకున్నా అలా ధర్మబద్ధం, రాజ్యాంగబద్ధం ఉంటే డెఫినెట్ గా ఆగ్రహాలు కట్టలు తెంచుకుంటాయి. దాన్ని పరిష్కరించాల్సిన ప్రత్యేక ప్యాకేజ్
ఇస్తున్నాం, మీకు దానికి సమానమైనటువంటి ప్యాకేజ్ ఇస్తున్నాం ఈశ్వర్ గారు, అధికార అక్కడ ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఈ రెండు కాదు అని చెప్తున్నప్పుడు జరుగుతున్నది. అన్ని పార్టీలు తెలంగాణ ఉద్యమ సందర్భం కూడా ఇటువంటివి వచ్చినాయి, ఆల్టర్నేటివ్ మెథడ్స్ వచ్చినాయి, ఆల్టర్నేట్ ప్యాకేజీలు వచ్చినాయి, ఆల్టర్నేటివ్ సోర్ వచ్చినాయి, కానీ పీపుల్ యాక్సెప్ట్ చేయలేదు. పీపుల్ ఒకే గమ్యం కోసం పార్టీలు అన్ని కూడా మాకు తెలంగాణ రాష్ట్రం కావాలనేటువంటి డిమాండ్ వచ్చింది. ఇవాళ కూడా నేను ఏమంటాను అంటే ప్యాకేజీలకి వల్ల బాగుపడుతుంది అనేటువంటి ఒక సెక్షన్ ఇలా బలమైనటువంటి సెక్షన్ అక్కడ ఉంది. కాబట్టి ఈ రెండింటి మధ్య ఇలా సమన్వయం చేసి ప్రజలు రేపు ఆర్కే బీచ్లో జరుగుతుందా, ఇంకో బీచ్లో జరుగుతుందా, ఎక్కడ జరుగుతుందా అవన్నీ మనం పక్కకు పెడితే ఇలా పీపుల్ డిమాండ్ సీరియస్ అయినటువంటి సందర్భంలో అన్ని పార్టీలు కూడా డిమాండ్ చేయాల్సినటువంటి ఒక అనివార్యత డెఫినెట్గా సృష్టిస్తే అప్పుడు డెఫినెట్గా ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తుంది. పర్మిషన్లు లేవు అన్ని ఉద్యమాలకి, డెఫినెట్గా పర్మిషన్లు పెడతాం, ఇవ్వరు, చాలా సందర్భాల్లో పోలీసులు పర్మిషన్ ఇవ్వరు, ఇవ్వకుండా ప్రయత్నం చేస్తాం. తెలంగాణ ఉద్యమ సందర్భంగా సాగరారం కోసం ఒక 4 రోజులు మేము ఇబ్బందులు పడ్డాం, సచివాలయంలో మంత్రులతో చర్చలు తప్పి ఇచ్చి పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా జనం రాకుండా రెండు ఉద్యమాలు కరెక్టే కావచ్చు, కానీ ఇక్కడ అన్ని పార్టీలు అందరూ ఏకగ్రీవంగా ఇది కావాలి తెలంగాణ కావాలని అన్ని పార్టీలు ఒకరు ప్యాకేజీకి ఒప్పుకుంటారు, ఒకరు ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్తారు. ఈశ్వర్ గారు, ఇలా ఆంధ్ర ప్రజానీకం చేయబోయేటువంటి ఉద్యమం ఎట్లా ఉండాలి అంటే అది వాళ్ళు ఎట్లా చేస్తారనేది వాళ్ళకి వదిలేసిన ఒక బయట ఉండేటువంటి స్పెక్టేటర్గా మేము అనుకునేది ఏంటంటే ఈ డిమాండ్ అన్ని రాజకీయ పార్టీలకు అనివార్యత సృష్టించే విధంగా కన్విన్స్ చేసి ఉద్యమం కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. పోలీసుల దయాదాక్షిణ్యాల మీద, ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద జరిగే ఉద్యమాలే న్యాయబద్ధమైన అనేటువంటి వాదన అన్యాయమైంది. స్వాతంత్ర్యోద్యమానికి అనుమతులు లేవు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సడక్ బంద్కు అనుమతి లేదు, లేకపోతే ప్రత్యేక సమైక్యాంధ్ర ఉద్యమంలో సదస్సులకు, బహిరంగ సభలకు, ప్రదర్శనలకు అనుమతులు లేవు, అసెంబ్లీ ముట్టడి వంటి కార్యక్రమాలు అనుమతులు లేవు. కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసినప్పుడు హాస్పిటల్ చుట్టూ ఉన్న రోడ్లన్నీ దిగ్బంధనం జరిగినప్పుడు ప్రజలకు అనుమతులు లేవు. పోలీసులు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేయక తప్పదు. ప్రజలు స్పాంటేనియస్గా వచ్చినప్పుడు అనుమతులు, పోలీసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక తప్పదు, చేశారు. అందుకని స్పాంటేనియస్గా ప్రజలు కదులుతున్నప్పుడు వారి డిమాండ్ని అర్థం చేసుకోకుండా, సమస్యను అర్థం చేసుకోకుండా పోలీసుల ద్వారా పరిష్కారం చేస్తామని చెప్పేసి అనుకోవడం నిరంకుశ పోకడ తప్ప అది ప్రజలకు అనుకూలంగా, ప్రజాభిప్రాయానికి అనుకూలంగా నడుచుకోవటం కాదు. ఇక రెండవది, సమస్య న్యాయమైందే కానీ మీరందరూ జేఏసీగా ఏర్పడలేదు అని చెప్పేసి అన్నారనుకోండి, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు జేఏసీగా ఏర్పడి రండి చర్చించుదామని అంటే తప్పనిసరి పరిశీలిస్తారు. అంటే వాళ్ళు చెప్పేంత వరకు మీరు పరిశీలించాలి. సమస్య అది కాదు, సమస్య జేఏసీగా ఏర్పడాలా, విడివిడిగా కొట్లాడాలా, ప్రభుత్వాలు నిర్ణయిస్తారు. అదే ఆ రాజకీయ కారణాలతోనే కదా అందరూ ఏకం కాలేకపోతున్నారు. ఒక నిమిషం, రాజకీయ కారణాలతోనే ఎవరికెవరు వైఎస్ఆర్సీపీ సపరేట్గా కొట్లాడుతుంది, జనసేన పార్టీ సపరేట్గా కొట్లాడుతుంది, కమ్యూనిస్టు పార్టీలు సపరేట్గా వెళ్ళి కొట్లాడతాయి, కాంగ్రెస్ పార్టీ సపరేట్గా వెళ్ళి కొట్లాడతాయి. అందరూ ఐక్యమైతే కొంచెం బలం పెరుగుతుంది కదా, ఎందుకు ఒకే వేదికపైకి రాలేకపోతున్నారు? ఈ విషయాలను నిర్ణయించేది ప్రజలు. స్వాతంత్రోద్యమంలో కూడా జేఏసీ ఏర్పడలే, ఆ ప్రజలను లీడ్ చేస్తూ ముందుకెళ్తున్న పార్టీలు కదా, ఈ పార్టీలు ఎందుకు ముందుకు రాలేదు? ఐక్యంగా కొట్లాడాలా, విడివిడిగా కొట్లాడాలా, పార్టీలు ఐక్యంగా కొట్లాడకపోతే ప్రజలు ఏం చేయాలి, ప్రజలు నిర్ణయించుకుంటారు. నేను అందుకే చెప్తున్నా, స్వాతంత్రోద్యమంలో జేఏసీ ఏర్పడలేదు, తెలంగాణలో జేఏసీ ఏర్పడింది, ఏపీలో ఇప్పుడు జేఏసీ ఏర్పడలేదు, అనేక రాష్ట్రాల్లో అనేక ఉద్యమాలు జరిగినాయి, ప్రతిదీ జేఏసీని ఏర్పాటు చేయలేదు. బీజేపీ నాయకత్వంలో అనేక ఉద్యమాలు జరిగినాయి, ప్రతిదానికి బీజేపీ జేఏసీని ఏర్పాటు చేయలేదు. అందుకని జేఏసీలు ఏర్పడాలా లేదా, జేఏసీ ఏర్పడితే పాల్గొనాలన్నా, ఏర్పడకపోయినా పాల్గొనాలా, ప్రజలు నిర్ణయించుకుంటారు. ఈ రోజు ఒకే వేదిక మీదకి వస్తే ఉన్న ప్రాబ్లం అది ప్రజలు నిర్ణయించుకుంటారు. అది ఇప్పుడు ప్రజలు నిర్ణయించుకుంటారు. పార్టీలు ఎందుకు నిర్ణయించలేకపోతే అది ఆ పార్టీలకు సంబంధించిన విషయం. ఆ పార్టీలు ఒకవేళ తప్పు చేస్తున్నాయి అనుకుంటే ప్రజలు ఆ పార్టీని పక్కన పెట్టి వాళ్ళు మరో ఉద్యమానికి వెళ్ళిపోతారు. అందుకని ఇది ప్రజలకు సంబంధించిన విషయం. మీరు జేఏసీని ఏర్పాటు చేయాలా, విడివిడిగా కొట్లాడాలా, ప్రభుత్వం నిర్ణయించడం అంటే ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకం, ఇది నిరంకుశ విధానం అంటాం. ఎట్లా కొట్లాడాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందా? ఇద్దరు బాక్సింగ్ చేస్తున్నప్పుడు యువతలోడు నా ముక్కు మీద నువ్వు ఎట్లా కొట్టాలో చెప్తే నేను అట్లా కొట్టాలా? ఇది అప్రజాస్వామికమైనటువంటి వైఖరి. అందుకని ప్రజల హక్కులను హరించేటువంటి పద్ధతిని ప్రజలు సహించరు. తర్వాత ఎక్కడ ధర్నా చేయాలి, ఎక్కడ నిరసన ఏర్పాటు చేయాలి, ఎప్పుడు చేయాలి, ప్రభుత్వం నిర్ణయిస్తుందా? ఎక్కడైనా సరే నిరసన తెలిపేవాళ్ళు ప్రపంచంలో చరిత్రలో ఎక్కడైనా చూడండి, ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేసు, ఒక ప్రత్యేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి స్థలము, లేదా ఒక సదస్సు జరుగుతున్నటువంటి కంటెక్స్టు, అలాంటి వాటిని ఎంపిక చేసుకొని అక్కడ నిరసన తెలియజేస్తారు. ఇది ప్రపంచ చరిత్రలో అన్ని దేశాల్లో జరిగింది, భారతదేశంలో జరిగింది, తెలంగాణలో జరిగింది, అంతే. అందుకని అలాంటి ప్రత్యేక సందర్భాలే ఎంచుకుంటారు. ఖచ్చితంగా ఉద్యమాలు పోతాయి. తర్వాత చివరికి ఇంకొక మాట, సెటిల్డ్ ఇష్యూని
తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అన్నారు సాంబశివరావు గారు. ఎవరు సెటిల్ చేసుకున్నారు? కేంద్రం రాష్ట్రం కలిసి ఓ సెటిల్మెంట్ చేసుకుంటే ప్రజలు సెటిల్ చేసుకోవాలి. సెటిల్ చేసుకున్న విషయం ఆయన. అందుకే ప్రజలు సెటిల్ చేశారని అనట్లేదు. ఏపీలో ప్రజలు సెటిల్ చేసుకోలేదు కాబట్టి ఈ రోజు రోడ్ల మీదకి వస్తున్నారు. అందుకని సమస్యను అడ్రస్ చేయండి, సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయండి, దొడ్డిదారులు వెతకొద్దు. రైట్, మీరు సెటిల్ చేసుకున్నటువంటి అంశాన్ని ప్రజలు ప్రశ్నించకూడదా? ఈశ్వర్ గారు, ముందుగా దేవిప్రసాద్ గారికి నేను అందు కూడా ఆయన అన్నమాటే, వాళ్ళు చాలా శాంతియుతంగా ఎప్పటికప్పుడు అధికారులతోనూ అధికార యంత్రాంగంతో పనిచేస్తూ కావాల్సిన పర్మిషన్లకు అప్లై చేసుకుంటూ శాంతియుతంగా చేసుకోగలిగారు కాబట్టే తెలంగాణ ఉద్యమం సక్సీడ్ అయింది అని నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. వాళ్ళని నిర్బంధిస్తే అది అయ్యేదో కాదో నాకు తెలియదు, నిర్బంధించలేదు కూడా. అక్కడ నిర్బంధం జరిగినప్పటికీ వాళ్ళు దాన్ని తెలివిగా తప్పుకొని దాన్ని సావధానంగా శాంతియుతంగా చేసుకోగలిగారు కాబట్టి దట్ లీడర్షిప్ సక్సీడెడ్ అని అన్నాను నేను. ఓకే, అదే పరిస్థితి ఇక్కడ ఆంధ్రాలో కూడా ఏదన్నా విషయం ఉంటే దాని మీద మీరు పోలీస్ యంత్రాంగానికి చెప్పండి, ఆల్ సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోండి, మీరు శాంతియుతంగా చేయండి. మీ వాదనలో బలం ఉంది, ప్రజలు ఎక్కువ మంది మీ వైపున ఉన్నారనుకుంటే దట్ ఈస్ వాట్ వీ వాంట్ ఆల్సో. ఇప్పుడు ఏమీ లేకుండా ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, అక్కడ ఎవరి నాయకత్వం జరుగుతుంది. కాదు, ఎవరో రావాల్సిన పని లేదు. టీడీపీకి ఇప్పుడు టీడీపీ లీడ్ తీసుకోమని చెప్పండి. ప్రత్యేక హోదా మీద ఇప్పుడు చేస్తున్నారు, దానికి ఏం అభ్యంతరం లేదంటారు. రెండు విషయాలు ఉన్నాయి ఈశ్వర్ గారు. విశాఖపట్నంలో జరుగుతున్న దానికి యాజ్ ఫర్ యాజ్ టీడీపీ ఇస్ కన్సర్న్డ్, యాజ్ ఫర్ యాజ్ బీజేపీ ఇస్ కన్సర్న్డ్, ఇట్స్ ఎ సెటిల్డ్ మ్యాటర్. కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పీపుల్, అట్లీస్ట్ 50%, 60% ఆఫ్ ద పీపుల్ కి మనకి ప్రత్యేకమైన కేటగిరీకి అవకాశాలు లేవు. ఇట్స్ ఎ డన్ డీల్. మనకి ప్యాకేజ్ వస్తుంది, ఆ ప్యాకేజీలో బెటర్ డీల్ కోసం మనం ప్రయత్నం చేసుకోవాలనే విజ్ఞతతోటి ఒక 60-70% ఆఫ్ ద పీపుల్ ఉన్నారనుకుందాం. కొంతమందికి అది అర్థం కాకో, లేదు ఇది కాదు స్పెషల్ స్టేటసే కావాలి అని అంటున్న వాళ్ళ పర్సంటేజ్ ఉండొచ్చు. వాళ్ళకు కూడా ఒక వేదికలో ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళు ప్రొటెస్ట్ చేయాలనేది నా కోరిక. కాదండి, అందరూ 100% సాటిస్ఫైడ్, 100% అర్థమైందని నేను అంటలేదు. ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుందని ఎన్నికల్లో ప్రచారం చేసి ఓట్లు అడిగినారు, సరే వేశారు, ప్రజలు కూడా దాన్ని నమ్మారు, దానివల్ల ఏదో ఉపయోగం ఉందని అనుకున్నారు. వాళ్ళకి తెలుసో తెలియకో ఒప్పుకున్నారని అనుకుందాం. అప్పుడు తలలూపారు. ఇప్పుడు మీరు దానివల్ల ఉపయోగం లేదు, ప్యాకేజ్ ఏది గొప్పది అని చెప్పుకుంటే ఇప్పుడు కూడా తలలూపాల్సిందేనా? ఈశ్వర్ గారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దాదాపుగా సంవత్సరంన్నర పాటు మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, టీడీపీ నాయకులు కానివ్వండి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, చాలాసార్లు మీ షోలో కూడా నేనేం చెప్పానంటే, ఇది స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఆ రోజున ఒప్పుకున్నారు, ఆ స్పెషల్ స్టేటస్ డిస్కస్ చేద్దాం, స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందని పట్టుబట్టాం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, వచ్చిన మార్పులు, మన కేంద్రంలో వచ్చిన మార్పుల దృష్టిలో పెట్టుకుని కేంద్రం కొత్త ప్రపోజల్ పెట్టినప్పుడు ఆ ప్రపోజల్ను కూడా డిస్కస్ చేయాలి. ఇఫ్ దిస్ ప్రపోజల్ ఈజ్ మోర్ యాక్సెప్టబుల్, ఈజ్ ఈక్వల్లీ యాక్సెప్టబుల్ అట్లీస్ట్, మనం అది కన్సిడర్ చేయడంలో తప్పేంటని కూడా నేను మాట్లాడాను. ఇవాళ కూడా ఏమడుగుతున్నాం అంటే, గతంలో ఒక ప్రామిస్ చేశాము, అప్పుడున్న కాంటెక్స్ట్ వేరు, ఆ రోజున ఉన్నటువంటి ప్రొవిజన్స్ వేరు, ఆ రోజున స్పెషల్ స్టేటస్ అనేది జరిగిన మార్పులు మరి అంటే దాన్ని డిస్కస్ చేయాలి కదా మనం. మీరు ఒప్పుకుంటారో లేదనేది మనం డిస్కస్ చేయాలి, నేను కాదంటలేదు. కానీ వచ్చిన మార్పుల్ని మనం గమనించుకోకుండా మీరు ఆ రోజున ఆ మాట అన్నారు కాబట్టి ఆ మాటే చెల్లాలి అని అంటూ ఎంతవరకు సమంజసం కూడా ఆలోచించుకోవాలి. ఆ తర్వాత మేజర్ మార్పులు జరిగినాయి, మనొక్కళ్ళ కోసం జరగలేదు. మనొక్కళ్ళ కోసం 11 మందికి ఎవరికైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉందో ఆయా రాష్ట్రాల్లో ఎక్సెప్ట్ ఫర్ స్పెషల్ స్టేటస్ ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ తప్ప స్పెషల్ కేటగిరీ అని ఎవరెవరికైతే మనం ఇస్తున్నామో వాళ్ళందరిలోనూ మార్పులు చేర్పులు తీసుకొస్తున్నారు. ఇక రాబోయే కాలంలో కొత్తగా ఆ ప్రొవిజన్ ఉండదని చెప్పి కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఆల్టర్నేటివ్ మనకు ఎలా వస్తుంది, ఆల్టర్నేటివ్ కంపిటెంట్ ఆల్టర్నేటివ్ని మనం ఎలా తెచ్చుకోవాలి, వాళ్ళు ప్యాకేజ్ అన్నారు, ఆ ప్యాకేజీలో ఏముంటుంది, ఆ ప్యాకేజీలో ఇంకా మనకేం కావాలి అనేది మాట్లాడుకోవటం సమంజసం. స్పెషల్ స్టేటస్ గురించి ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లారు, ఎంతమంది మంత్రులకు శాలువాలు కప్పారు, ఒక నిమిషం, ఎంతమంది మంత్రులకు శాలువాలు కప్పారు, ఎంతమందికి మెమెంటోలు అందించి వచ్చారో మనం చూసాం. అది రాదని తేలిపోయింది. పోనీ ప్యాకేజ్ అన్నారు, ఆ ప్యాకేజ్ కైనా చట్టబద్ధత కోసం ఇప్పటికీ తిరుగుతున్నారు. అది దానికి కూడా క్లియరెన్స్ లేదు కదా, దానిపైన ఏమైనా క్లారిటీ ఉందా ఇప్పటి వరకైనా? ఇప్పుడు మళ్ళీ సెలవులు తీసుకొని ఢిల్లీకి బయలుదేరాలి, మంత్రులకు సెలవులు కప్పాలి, మళ్ళీ జ్ఞాపకం అందజేయాలి, దీనికి చట్టబద్ధత జరగాలి.
ఈశ్వర్ గారు నిన్న మొదలైంది ఆల్రెడీ. ఆ ఫేజ్ అయిపోయింది, శాలువాలు కప్పించుకున్నారు, ఆ ఫేజ్ అయిపోయింది. దాని తర్వాత ప్రొవిజన్స్ మారిని, చట్టాలు మారిని, కొత్త ఆలోచనలు వచ్చేసినాయి, కొత్త నీతి ఆయోగ్ వచ్చేసింది, చాలా మార్పులు జరిగినాయి. ఆ చాలా మార్పులు ఆంధ్రప్రదేశ్ కోసమే జరగలేదు. కృష్ణసాగర్ గారు చెప్పినట్టుగా ఇది దేశం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని మన 70 years ఆఫ్ జర్నీని దృష్టిలో పెట్టుకుని చేసుకున్న సమయంలో ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ మనకు నష్టం జరగకుండా ఆంధ్రప్రదేశ్ కదా హామీ ఇచ్చారు. ట్రూ. అలాగే ఆయా రాష్ట్రాలు కూడా అలా వాటి స్పెషల్ స్టేటస్, స్పెషల్ కేటగిరీ ఇచ్చినప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇచ్చారు గతంలో కూడా. ఇవాళ మనకు వచ్చినటువంటిది ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటసా, స్పెషల్ ప్యాకేజా, ఈ రెండింటి మధ్యలో కనుక డిబేట్ జరగాలనుకుంటే వీ షుడ్ ఆల్వేస్ డిస్కస్, వీ షుడ్ ఆల్వేస్ గో బ్యాక్ టు ద సెంటర్. ఇదిగో మాకేదో నష్టం జరిగేలాగా ఉంది, ఈ పర్టికులర్ ఏరియాలో నష్టం జరుగుతుంది కాబట్టి గుడివాడ అమర్నాథ్ గారు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ ఎవరు లీడ్ చేయకుండా, ఎవరు పట్టించుకోకుండా, ఏదైనా సమస్య వస్తే ఎవరు అనేది ఒకటి, దానికి రెండో అంశం ఒక పెట్టుబడుల సదస్సు ఒకటి జరుగుతోంది. అక్కడ ఆ పెట్టుబడుల సదస్సు జరుగుతోందన్న సమాచారం కూడా లేకుండా దానికి ముందు రోజే అలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కదా సార్. పెట్టుబడి సదస్సులు అనే దానికి సంబంధించి అదో గెట్ టుగెదర్ అండి సార్. సరదాగా వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుని వెళ్ళిపోయే దాని గురించి పెద్ద డిస్కషన్. 30 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారండి సరదా కార్యక్రమం. చెప్తున్నా 30 దేశాల నుంచి చూడండి. గతంలో మీరు ఒకసారి ఆలోచన చేయాలి సార్. గత సంవత్సరం 3 రోజుల పాటు పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగి 4,95,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఎంఓయూలు సైన్ చేస్తే నేటికి కనీసం 1% ఆఫ్ ఎంఓయూస్ కూడా నేటికి గ్రౌండ్ అవ్వలేదు సార్. పెట్టుబడులు రాలేదు కాబట్టి ఇవి కూడా ఏవి రావు కాబట్టి వద్దని మీరే రద్దు చేస్తారా? ఎట్లా? ఈ రోజు మళ్ళీ సంబంధించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు, పెట్టుబడులు ఆహ్వానిస్తుంటారు, జరుగుతూ ఉంటాయి. అవి తమాషా కార్యక్రమంగా వైఎస్ఆర్సీపీ. ఈశ్వర్ గారు, మేము దానికి వ్యతిరేకం కాదు, మేము పెట్టొద్దని చెప్పట్లేదు, మేము దాన్ని అడ్డుకుంటా ఉన్నటువంటి మాట ఎక్కడ అనలేదు. పెడుతూ ఉన్నటువంటి యువత కూడా ఎక్కడ కూడా మేము దాన్ని అడ్డుకుంటా ఉన్నటువంటి మాట సబ్జెక్ట్ జోలికి వెళ్ళలేదు. మేము మౌనంగా ప్రదర్శన చేసుకుంటామని చెప్పి యువత చెప్తా ఉన్నారు. మేము శాంతియుతంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తామని చెప్పి మేము చెప్తా ఉన్నాం. నేను ఇంకొక మాట కూడా చెప్పాను, నా కన్సెంట్ లెటర్, నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నా తాలూకా కన్సెంట్ లెటర్ అక్కడ ఏం జరిగినా సరే, శాంతి భద్రతలకు విఘాతం జరిగినా ఏం జరిగినా పరిమితం అవుతుంది కదండి. కొవ్వొత్తుల ప్రదర్శన వరకే పరిమితం. కొవ్వొత్తుల ప్రదర్శన జరిగినప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు లేకపోతే సింపథైజర్స్ పాటు సామాన్యమైన ప్రజలు వచ్చి అక్కడ ఏం జరిగినా సరే బాధ్యత నేను తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అక్కడ అజిటేషన్ జరిగినప్పుడు, కన్సెంట్ ఇచ్చినప్పుడు, కన్సెంట్ లెటర్ ఇచ్చినప్పుడు, పర్మిషన్ లెటర్ పెట్టినప్పుడు ఎందుకు కొన్ని ఇందాక సోదరులు కృష్ణసాగర్ గారు చెప్పారు, కొన్ని చారిత్రకమైనటువంటి ప్లేసెస్ ఉంటాయి ప్రతి ఊర్లో అని చెప్పి, కొన్ని కనీసం పోలీస్ అధికారులు ప్రపోజల్ తో వచ్చి ఈ ప్రాంతంలో వద్దు, పలానా ప్రాంతంలో ఇక్కడ ఎప్పుడు కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి పలానా ప్రాంతంలో పెట్టాలని చెప్పి ఎందుకు ప్రపోజల్ తో రావట్లేదు, ఎందుకు ముందుకు వచ్చేటువంటి కార్యక్రమం చేయట్లేదు? ఇంకా సాంబశివరావు గారు చెప్పారు, మేము దేనికైనా బహిరంగ చర్చకి సిద్ధం అని చెప్తా ఉన్నారు. ఈ రోజు నా చెయ్యిని వేరే చెయ్యి పట్టుకొని నన్ను వదలండి అన్నటువంటి విషయంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవహారం. కానీ అక్కడ సమస్య ఏంటంటే అక్కడ పెట్టుబడుల సదస్సు జరుగుతుంది కదా, వైజాగ్ లో ఇంకో ప్రాంతాన్ని కూడా కేటాయించేటటువంటి అవకాశం ఉండకపోవచ్చేమో. రైట్, థ్యాంక్ యూ అండి. గుడివాడ అమర్నాథ్ గారు చర్చలో పాల్గొన్నందుకు, చందు సాంబశివరావు గారు, అలాగే వీరయ్య గారు, కృష్ణసాగర్ గారు, దేవిప్రసాద్ గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.